ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ మళ్లీ కొనసాగుతోంది. ఈ రోజు రేపు ఇద్దరు ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. ఉదయం పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి కేసును స్పీకర్ విచారించారు. పోచారంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోచారంను జగదీష్ రెడ్డి తరపున న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇక అరికపూడి గాంధీ వర్సెస్ కల్వకుంట్ల సంజయ్ కేసు విచారణ మొదలైంది. గాంధీపై కల్వకుంట్ల సంజయ్ పిటిషన్ దాఖలు చేశారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న గాంధీని కల్వకుంట్ల సంజయ్ తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇక రేపు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించనున్నారు. రేపు 11 గంటలకు తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్ కేసును విచారణ జరగనుంది. తెల్లం వెంకట్రావుపై వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారించనున్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ను జగదీష్ తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇప్పటికే కడియం శ్రీహరి, దానం నాగేందర్ అఫిడవిట్లు దాఖలు చేయలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ప్రక్రియ అయితే మళ్లీ మొదలైంది. ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. రేపు మరో ఇద్దరిని విచారించనున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పార్టీ ఫిరాయించినటువంటి 4 ఎమ్మెల్యేల విచారణ ఈ రోజు జరుగుతా ఉంది. ఈ రోజు రేపు 4 ఎమ్మెల్యేల విచారణ జరగనుంది. అయితే ఈ రోజు ఇద్దరు ఎమ్మెల్యేలు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీల విచారణ చేయనున్నారు. ఇప్పటికీ పోచారం శ్రీనివాస్ రెడ్డి విచారణ అయితే పూర్తయింది. ప్రస్తుతం షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ విచారణ కొనసాగుతా ఉంది. గాంధీకి పిటిషనర్ గా కల్వకుంట్ల సంజయ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన తరపు న్యాయవాదులు అరకపూడి గాంధీని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తా ఉన్నారు. అటు పోచారం శ్రీనివాస్ రెడ్డికి పిటిషనర్ గా సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి ముంటకండ్ల జగదీష్ రెడ్డి ఉన్నాడు. జగదీష్ రెడ్డి తరపున న్యాయవాదులు పోచారం శ్రీనివాస్ రెడ్డిని విచారణకు వర్చువల్ గా హాజరయ్యారు. అరకపూడి మాత్రం నేరుగా విచారణలో పాల్గొన్నారు. అయితే రేపు మరో ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ ఉంది. అందులో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ల విచారణ ఉంది. ఆ తెల్లం వెంకట్రావుకు ఉద్బులాపూర్ ఎమ్మెల్యే ఏపీ వివేకానంద పిటిషనర్ గా ఉన్నారు. ఆయన తరపు న్యాయవాదులు తెల్లం వెంకట్రావును క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అదేవిధంగా సంజయ్ కి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి సంబంధించినటువంటి జగదీష్ రెడ్డి పిటిషనర్ గా ఉన్నారు. ఆయనకు సంబంధించిన న్యాయవాదులు ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. మొత్తానికైతే ఇప్పటికే 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. మరో 4 ఎమ్మెల్యేల విచారణ జరుగుతా ఉంది. 2 ఎమ్మెల్యేల అఫిడవిట్లు ఇంకా దాఖలు చేయలేదు. మరోవైపు స్పీకర్ పైన కోర్టు ధిక్కారణ కేసు బీఆర్ఎస్ వేసింది. సోమవారం మరి 2 నెలల సమయం కావాలని చెప్పి, అదనపు సమయం కావాలని చెప్పి స్పీకరు సుప్రీంకోర్టును కోరారు. ఈ 2 కేసులకు సంబంధించినటువంటి విచారణ సోమవారం జరగబోతోంది. అయితే ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో ఒక ఎమ్మెల్యే పైన అనర్హత వేటు హైకోర్టు వేసినటువంటి నేపథ్యంలో జాతి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు ఏ రకంగా స్పందిస్తున్నటువంటి ఉత్కంఠ తెలంగాణ రాజకీయాల్లో నెలకొంది. ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలను అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. రేపు మరో ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలను అయితే స్పీకర్ విచారించనున్నారు. ఇప్పటికీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ అయితే అఫిడవిట్లు దాఖలు చేయలేదు.